నమస్కారం ఫ్రెండ్స్. ఈ వారం బాక్సాఫీస్ దగ్గర అసలు పోటీ ఎలా జరిగింది? 4 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి వారం రోజులు పూర్తి చేసుకున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే ప్రశ్న మీద ఉంది. 7వ రోజు కలెక్షన్స్ కింగ్ ఎవరు? ఛాంపియన్, ఈషా, దండోరా, శంబాలా ఈ 4 సినిమాల్లో 7వ రోజు ఎవరు పై చేయి సాధించారు? ఎవరు నిలబడ్డారు? ఎవరు నెమ్మదిగా వెనక్కి వెళ్లారు? ఇప్పుడు మనం పూర్తి వివరాలతో ట్రేడ్ అంచనాల ఆధారంగా మాట్లాడుకుందాం. ముందుగా ఛాంపియన్ సినిమా దగ్గరకు వస్తే, ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్తో స్టార్ట్ అయినా కంటెంట్ పరంగా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కొంతవరకు కనెక్ట్ అయ్యారు. మొదటి 3 రోజుల్లో ఓపెనింగ్స్ డీసెంట్గా ఉండగా వారం మధ్యలో డ్రాప్ కనిపించింది. అయితే వీకెండ్ దగ్గరకు వచ్చేసరికి మళ్లీ కొంచెం పికప్ కనిపించింది. 7వ రోజు అంటే సాధారణంగా ఆదివారం కావడంతో ఛాంపియన్ సినిమాకు మళ్లీ ఊపొచ్చింది. ట్రేడ్ లెక్కల ప్రకారం 7వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 1.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు అంచనా. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 70 లక్షల వరకు వచ్చాయి. ఓవర్సీస్ నుంచి కూడా చిన్నపాటి సపోర్ట్ కనిపించింది. మొత్తంగా చూస్తే 7 రోజులకి కలిపి ఛాంపియన్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 10-11 కోట్ల రేంజ్కి చేరిందని ట్రేడ్ టాక్. ఇక ఈషా సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా రిలీజ్ ముందు పెద్ద హైప్ లేదు, కానీ హారర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ట్రీట్ ఉండడంతో యూత్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. మొదటి రోజు ఓపెనింగ్ సర్ప్రైజ్గా నిలిచింది. మౌత్ టాక్ బాగుండటంతో వారం పొడవునా స్టడీగా నడిచింది. 7వ రోజు కూడా ఈషా సినిమాకు మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ట్రేడ్ అంచనాల ప్రకారం 7వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 1.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు, నైట్ షోలు ఈ సినిమాకు బాగా కలిసివచ్చాయి. 7 రోజుల టోటల్ కలిపితే ఈషా సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు 12.5 నుంచి 13 కోట్ల గ్రాస్ రేంజ్లో నిలిచినట్టు సమాచారం. చిన్న సినిమాగా వచ్చి కంటెంట్ బలం వల్ల నిలబడటం ఈషా సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఇప్పుడు దండోరా సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా రిలీజ్ ముందు నుంచే వివాదాలు, సోషల్ మీడియాలో చర్చలు ఎక్కువగా నడిచాయి. అవే సినిమాకు ఫ్రీ పబ్లిసిటీగా మారాయి. మొదటి రోజు అంచనాల కన్నా కొంచెం ఎక్కువగానే ఓపెన్ అయింది. అయితే కంటెంట్ స్లోగా ఉందన్న టాక్ వల్ల మిడ్ వీక్లో డ్రాప్ కనిపించింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాస్ సెంటర్లలో సినిమా పట్టు విడవలేదు. 7వ రోజు దండోరా సినిమాకు ట్రేడ్ లెక్కల ప్రకారం వరల్డ్ వైడ్గా సుమారు 1.20 కోట్ల గ్రాస్ వచ్చినట్టు అంచనా. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ షేర్ వచ్చింది. తెలంగాణలో కొంచెం తక్కువగా ఉన్నా మొత్తం మీద 7వ రోజు నిలకడగా నిలబడింది. 7 రోజుల టోటల్ కలిపితే దండోరా సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు 11 నుంచి 12 కోట్ల గ్రాస్ దాకా వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు అసలు హాట్ టాపిక్ శంబాలా సినిమా. చాలా కాలం తర్వాత హారర్ మిస్టరీ జానర్లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన రోజునే హౌస్ఫుల్ బోర్డులతో సర్ప్రైజ్ చేసింది. ఫస్ట్ డే నుంచి మౌత్ టాక్ చాలా పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా అని టాక్ బలంగా పాకింది. అదే ట్రెండ్ 7వ రోజు వరకు కంటిన్యూ అయింది. 7వ రోజు కూడా శంబాలా సినిమాకు ఎక్కడా పెద్ద డ్రాప్ కనిపించలేదు. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా 7వ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 1.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నైట్ షోలు, మల్టీప్లెక్స్ల్లో ఆక్యుపెన్సీ చాలా స్ట్రాంగ్గా ఉంది. 7 రోజుల టోటల్ కలిపితే శంబాలా సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు 15 నుంచి 16 కోట్ల గ్రాస్ రేంజ్లో ఉందని ట్రేడ్ అంచనా. ఇప్పుడు ఈ 4 సినిమాల్ని పోల్చుకుంటే 7వ రోజు కలెక్షన్స్ పరంగా స్పష్టమైన పిక్చర్ కనిపిస్తోంది. ఛాంపియన్ సినిమా 7వ రోజు 1.10 కోట్లతో 4వ స్థానంలో నిలిచింది. దండోరా సినిమా 1.20 కోట్లతో 3వ స్థానంలో ఉంది. ఈషా సినిమా 1.35 కోట్లతో 2వ స్థానాన్ని దక్కించుకుంది. కానీ ఈ 4గింటిలో 7వ రోజు కలెక్షన్స్ కింగ్ మాత్రం శంబాలా సినిమా అనే చెప్పాలి. 1.80 కోట్ల గ్రాస్తో శంబాలా స్పష్టమైన ఆధిక్యం చూపించింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, పెద్ద హీరోలు లేకపోయినా, భారీ బడ్జెట్ లేకపోయినా కంటెంట్ ఉంటే ఆడియన్స్ థియేటర్కి వస్తారని శంబాలా, ఈషా సినిమాలు మరోసారి ప్రూవ్ చేశాయి. ఛాంపియన్, దండోరా సినిమాలు కూడా పూర్తిగా ఫెయిల్ కాలేదు. కానీ లాంగ్ రన్ కోసం కంటెంట్ బలం ఎంత ముఖ్యమో ఈ పోటీ స్పష్టంగా చూపించింది. మొత్తంగా 7వ రోజు బాక్సాఫీస్ వార్లో విజేత శంబాలా సినిమా, ఆ తర్వాత ఈషా, దండోరా, చివరగా ఛాంపియన్. రాబోయే రోజుల్లో వీటిలో ఎవరు ఎంతవరకు హోల్డ్ చేస్తారు అనేది వీకెండ్ ట్రెండ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం 7వ రోజు కలెక్షన్స్ కింగ్గా శంబాలా నిలిచిందని ట్రేడ్ క్లియర్గా చెబుతోంది. ఈ వీడియోలో చెప్పిన అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్స్లో మీరు ఏ సినిమా చూశారో, మీకు ఏది ఎక్కువగా నచ్చిందో చెప్పండి. ఇలాంటి బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.